పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతాను. అందరూ గమనించాలి, మీ బైబిల్లో అందరూ గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. 18వ వాక్యాన్ని కూడా చూడండి. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరొకసారి ఈ మాట గమనించాలి. గొప్ప దైవజనుడు, కొన్ని వేల సంఘాలు ఆయన మాటల ద్వారానే ఈ రోజుకి బలపరచబడుతున్నాయి. ఎన్నో సంఘాలను స్థాపించారు. క్రీస్తు కొరకు ఒక పత్రికగా మార్చబడి, నేను మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటం ఉన్నది అని విశ్వాస సహితముగా ఎన్నో అమూల్యమైన మాటలు చెప్పిన దైవజనుడు పౌలు గారు చెప్పుచున్న మాట ఇది. ఓ కొరింథీయులారా, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు, ఈ మాటను గమనించాలి. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు. వాక్యాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, ఈ శుభదినాన ఎంతోమంది యేసయ్య శిలువను వ్యర్థం చేస్తున్నారు. శిలువ వ్యర్థమైపోతుంది. అందుకే దైవజనుడు అంటారు, చూడండి, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు. నశించిపోతున్న వారికి అది వెర్రితనమేమో కానీ శిలువ మనకు దేవుని శక్తి. ఈ రోజున క్రైస్తవులు చాలామంది శిలువను వ్యర్థం చేస్తున్నారు. శిలువకు విరోధంగా నడుచుచున్నారు, లేదా శిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు. శిలువ అనేది యేసయ్య మన కొరకు చేయబడిన త్యాగం. శిలువ అనేది దేవుడు మన కొరకు చేసిన ఒక ప్రాణ త్యాగం, అదొక గుర్తు. కానీ నేటి విశ్వాసులకు శిలువ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. శిలువ అనేది ఒక సింబల్, ఒక గుర్తుగా మారిపోయింది. శిలువ అనేది ఏదో బైబిల్ మీదనో, వెహికల్ మీదనో, ఇంటి మీదనో అదొక గుర్తుగా అయిపోయింది. ఎందుకు మీరు వ్యర్థం చేస్తున్నారు? దేవుని బిడ్డలారా, శిలువ మన ద్వారా వ్యర్థము కాకుండా నిమిత్తం. నేను ఒక వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం చూడాలి అందరూ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదివితే, బలహీనతను బట్టి కానీ, జాగ్రత్తగా వినండి, మన బలహీనతలను బట్టి
ఆయన సిలువ వేయబడెను. మన కొరకే ఆయన సిలువ వేయబడింది. మన కొరకే తన రక్తాన్ని కార్చింది. మన కొరకే గొప్ప త్యాగాన్ని చేసింది. సిలువ అంటే ఎవరి కొరకు అని మీరు అనుకోకండి. సిలువ మన కొరకే. వాక్యాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, సిలువ లేకపోతే మనకు విలువ లేదు. కానీ నేటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు అంటే సిలువను వ్యర్థం చేస్తున్నారు. సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. సిలువకు విరోధులుగా జీవిస్తున్నారు. ఎలా? దైవజనుడు అదే అంటారు. ఓ దైవ సేవకునిగా ఈ ప్రాంతానికి, కొరింథీ సంఘ ప్రాంతానికి దేవుడు నన్ను పంపింది ఎందుకంటే సిలువ వ్యర్థము కాకుండా చూసుకోవడమే నా పని. ప్రియమైన దేవుని ప్రియులారా, మనమందరం యేసయ్య రక్తము చేత కడగబడ్డాం. బాప్తిస్మాన్ని పొందాము. దేవుని కొరకు జీవిస్తున్నాము. దేవుని మార్గంలో నడిపించబడుతున్నాం మనమందరం. ఓకే, మంచిదే. అయితే దేవుని బిడ్డలమైన మనం, దేవుణ్ణి వెంబడించుచున్న మనం, యేసయ్య అంటారు ప్రతిరోజు మనం సిలువను మోయుచు నడిపించబడుతున్నాం. మార్కు సువార్తలోనికి రండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదివితే, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యం. శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలుచుకొని, ఎవరైనా నా యొద్దకు రావాలన్నా, నన్ను వెంబడించాలన్నా, నా మార్గంలో నడవాలన్నా, నా రాజ్యములోనికి సిద్ధపరచబడాలన్నా తన్ను తాను ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మనందరి కొరకు ఒక్కసారిగా సిలువ మరణం పొందారు. అయితే ఆయన వెంబడిస్తున్న బిడ్డలమైన మనం ప్రతిరోజు సిలువను మోయాలి. సిలువే నీవు, నీవే ఒక సిలువ. నా మాటలు అర్థమైన వారు చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దైవజనుడైన పౌలు గారు అదే అంటారు. సిలువను మోయుచున్న నీవు, నీ హృదయములో సిలువను పెట్టుకున్న నీవు, సిలువే నీవు, నీవే సిలువగా జీవిస్తున్న నీ ద్వారా సిలువ వ్యర్థము కాకుండు నిమిత్తం. సిలువ వ్యర్థం కాకూడదు. లోకులు నిన్ను చూసిన వెంటనే నీలో ఒక సిలువ కనపడాలి. ఎందుకంటే యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారు తమ సిలువలను ఎత్తుకొని నన్ను వెంబడింపు. ఇప్పుడు నువ్వు సిలువ మోస్తున్నావు. సిలువే నీవుగా జీవించుచున్నావు. దేవుని బిడ్డగా జీవించుచున్నావు. దైవజనుడైన పౌలు గారు అదే అంటారు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే నాకుంది. ఇప్పుడు ఆయన ఏమంటారు? క్రీస్తుతో నేను సిలువ వేయబడి ఉన్నాను. గలతీయులతో చెప్తాడు. గలతీ సంఘముతో రాసిన 2వ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదివితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడని నేను కాదు. ఏదో జీవిస్తున్నాను కానీ నేనైతే కాదు. సిలువే నాలో జీవించుచున్నది. అర్థమవుతుందా మీకు?
యేసు అంటే సిలువ. భక్తుడైన పౌలు అంటారు చూడండి, జీవించుచున్న వాడును నేను కాదు, ఎవరు జీవించుచున్నారు? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందు విశ్వాస మూలముగా నేను జీవించుచున్నాను. అంటే యేసయ్యే కాదు, ఇప్పుడు నేను కూడా సిలువను ధరించి జీవిస్తున్నాను. పౌలు చెప్పే మాటలో ఉన్న అర్థం అది. నాలో కూడా ఒక సిలువ ఉంది. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణత్యాగం చేసుకొని నా కొరకు సిలువ వేయబడి నా కొరకు తన రక్తాన్ని కార్చిన ఆయన కొరకు జీవిస్తున్నాను. ఇప్పుడు సిలువలో నేను కనపడుతున్నాను, ఆయనే కాదు. అర్థమవుతుందా? ఆయన బిడ్డగా నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ మీద ఆయనే కాదు, నన్ను నేను చూసుకుంటున్నాను. మరి నాలో సిలువ కనపడుతున్నప్పుడు నా ద్వారా సిలువ వ్యర్థము కాకుండా జీవించాలి. అందరు చెప్పండి ఆమేన్. ఈ రోజున క్రైస్తవులు జీవిస్తున్నారు, సిలువ వ్యర్థమవుతుంది. సిలువను వ్యర్థపరుస్తున్నారు. ఇందుక నీవు రక్షణ పొందింది, ఇందుక ఒక సహవాసంలో నడిపించబడుతుంది, ఇందుక ఒక సంఘముగా నీవు అంటు కట్టబడింది. సిలువే నేను, నేనే సిలువ. అయితే దేవుని ప్రియులారా, ఈ భూమి మీద మనం జీవించినంత కాలం ప్రభు కోసమే, ప్రభు మనల్ని ప్రేమించి ప్రభు కొరకే జీవిస్తున్నాం. అంటే సిలువ, ప్రభు అనగా సిలువ. ఇప్పుడు నీవు జీవించుచున్న జీవితం నీ ద్వారా సిలువ వ్యర్థము కాకుండా జీవించాలి. ఎందుకంటే నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నా. పౌలు గారు అదే, కొరింథీయులారా మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, అబ్బో ఇక సంఘానికి వస్తున్నాను అని తెగ మురిసిపోతున్నారు. బ్రతికినంత కాలం క్రైస్తవుడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏ సంఘమైనా, మీరు ఎక్కడ విశ్వాసులైనా, మీరు ఏ ప్రాంతానికి చెందినవారైనా, బ్రతికినంత కాలం, జీవించినంత కాలం నా ద్వారా, నా క్రియల ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా సిలువ వ్యర్థము కాకూడదు. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. నేను సిలువ వేయబడి ఉన్నాను, సిలువ ఎత్తుకొని జీవించుచున్నాను. ఏ క్షణమైనా ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, తన అమూల్యమైన జీవితాన్ని నా కొరకు త్యాగం చేశాడు. ఇప్పుడు నేను భూమి మీద జీవించినంత కాలం నా ద్వారా సిలువ వ్యర్థము కాకుండా ఉండాలి. ఇదే నీవు ఆయనకిచ్చే మంచి జీవితం. పానకం కాదు, ఏవో కాదు. నువ్వు ఆయనకిచ్చే గొప్ప జీవితం ఏంటో తెలుసా? నువ్వు బ్రతికినంత కాలం సిలువ నీ జీవితంలో వ్యర్థము కాకూడదు. ఆమేన్ నేను చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పండి. అది నువ్వు ఎలాగైనా జీవించు, ఒక్క క్షణం ఆలోచించు. నేను సిలువ వేయబడి ఉన్నాను. పౌలు గారు అదే అంటారు, నేను జీవించుచున్నవాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మరి నీ జీవితం ఏం చేసావు? నేను క్రీస్తుతో. ఇప్పుడు నా బ్రతుకు దినములన్నిట ఏ మాత్రం క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకూడదు. నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నా, నువ్వు మాట్లాడుతున్నా, 10 మంది మధ్యలో నువ్వు కూర్చొని ఉన్నా,
ఏ స్థలమందు నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, నువ్వు చదువుతున్న చోట, నువ్వు తినుచున్నా త్రాగుచున్నా, ఏ పని చేస్తున్నా, ఓ క్రైస్తవుడా, నీ ద్వారా సిలువ వ్యర్థము కాకూడదు. ప్రైజలో గట్టిగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అందరూ సిలువను వ్యర్థం చేస్తున్నారు, సిలువను వ్యర్థపరుస్తున్నారు. బాప్తిసం పొందుతారు, లోకానుసారంగా తిరుగుతారు. ఇక ఒకటే బాప్తిస్మాలు. ఆ కొరింథీలో బాప్తిస్మాలు పిచ్చి పట్టుకుంది కొరింథీ సంఘానికి. అర్జెంటుగా పెళ్ళి అవసరమా? బాప్తిసం. ఇంకేముంది, పౌలు గారు ఉన్నారుగా, ఒక్కొక్కడు వచ్చి బాప్తిసం తీసుకుంటున్నాడు. ఒక వారం బాగానే ఉంటున్నాడు, మిగతా వారంతా తెక్కెక్కి ఇక ఆయనకి, ఓ కొరింథీలారా, బాప్తిసం ఇచ్చుటకి మాత్రమే కాదు నన్ను పంపింది, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా నేను చూసుకోవాలి. మీరు కూడా అలా చూసుకోండి. అసలు క్రీస్తు యొక్క సిలువను ఎందుకు వ్యర్థం చేస్తున్నారు? జాగ్రత్తగా నా మాటలు కొంచెం ఆత్మీయంగా గమనించండి. ఒక మాట చదివిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17, 18, 19 వాక్య భాగములను చదివితే అక్కడ రాయబడిన మాటలు ఇలా ఉంటాయి. పద్దెనిమిదో వాక్యాన్ని చూడండి. అనేకులు క్రీస్తు సిలువకు విరోధులుగా నడుచుకొనుచున్నారు. సిలువ ఒక విలువ, సిలువ ఒక విలువైనది. కానీ దీనికి విరోధులుగా, చూడండి అక్కడ శత్రువులుగా నడుచుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. 19వ వాక్యం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారు దేవుడు. ఎందుకు వీరు అలా నడుచుచున్నారు? అసలు ఎవరు వీరు? క్రీస్తు సిలువకు శత్రువులుగా నడిచే వీరు ఎవరు అంటే, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచువారు. ఏడుస్తున్నాడండి పౌలు. ఓ ఫిలిప్పీలారా, ఎన్నో పర్యాయములు చెప్పాను మీకు, సిలువకు శత్రువులుగా మారుతున్నారు, సిలువకు విరోధులుగా మారుతున్నారు, సిలువను పక్కన పెట్టారు, ఒక విలువైన జీవితాన్ని తృణీకరించారు. ఒక వ్యక్తి క్రీస్తు సిలువకు ఎప్పుడు విరోధి అవుతాడు, వ్యర్థం చేస్తాడు. ఎవరు అసలు ఆయన సిలువను వ్యర్థం చేసేది అంటే, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచేవారు. జాగ్రత్తగా గుర్తించాలి నా మాటలు. ఓ సంగమా, ప్రియమైన ఆత్మీయులారా, భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఉంచితే వెంటనే నీవు అనుకో, సిలువకు నేను శత్రువును, సిలువకు నేను విరోధిని, సిలువ నా ద్వారా వ్యర్థమవుతుంది. కొంతమంది మనసంతా భూ సంబంధమైన దాని మీదనే ఉంటుంది. దేవుని బిడ్డలుగా పుట్టి దేవుని బిడ్డలుగా జీవించవచ్చు, మనసంతా భూ సంబంధమైన దాని మీదనే. ధనం, బంగారం,
ధనం, బంగారం, ఆస్తి, ప్రతిష్టతలో పేరు ప్రతిష్టతలో ఆస్తి, భూ సంబంధమైనది ఇదంతా గతించిపోయేది. భూ సంబంధమైనదని అంటే దాని అర్థం గతించిపోయేది. ఏ రోజుకైనా అది గతించిపోవాల్సిందే. నీ పేరైనా, నీ ఆస్తి అయినా, నీ ప్రతిష్టత అయినా, నీకున్న డబ్బు అయినా, నీకున్న ప్రఖ్యాతులైనా, ఇవన్నీ లోక సంబంధమైనవండి. పరలోకంలో నీ డబ్బు అవసరం లేదు, పరలోకంలో నీ ప్రతిష్టత అవసరం లేదు, పరలోకంలో నీ పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు, పరలోకంలో నీ కులం అవసరం లేదు, పరలోకంలో ఏమండి నీ ఎత్తు, నీ రంగు అవసరం లేదు. ఇవన్నీ భూ సంబంధమైనవి, గతించేవి. కానీ మన మనసంతా వాటి మీదే ఉంటుంది. సిలువ వ్యర్థమవుతుంది నీ ద్వారా. సిలువను వ్యర్థం చేస్తున్నావు క్రైస్తవుడా. సిలువ వ్యర్థమవుతుంది సంగమా. కొంతమంది మనసంతా భూ సంబంధమైనదే, గతించిపోయే దాని మీదనే ఉంటుందండి. గతించిపోయే దాని మీదనే. డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, అన్నీ సంపాదించి నీ ద్వారా సిలువ వ్యర్థమైపోతుంది. దైవజనుడు అయిన పౌలు గారు అదే అంటారు. ఫిలిప్పీయులారా, ఎన్నో పర్యాయాలు చెప్పాను మీకు, ఎందుకు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొంటున్నారు? ఎంతగాడికి వీళ్ళ మనసంతా దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారా? మనసంతా కులం మీదనే ఉంటుంది. నా కులమో అని డబ్బు మీదనే ఉంటుంది. లాభం లేకుండా ఏ పని చేయరు. తెలిసిన వాళ్ళు కదా, ఓ 10 రూపాయలు నష్టం వచ్చినా ఏమవుతుందిలే, తర్వాత ఇంకో 10 దేవుడు ఇస్తాడులే అని అనుకోరు. తెలిసిన వాళ్ళ దగ్గర అయినా అదే కూలి, తెలియని వాళ్ళ దగ్గర అయినా అదే కూలి. డబ్బు, పిచ్చి, పేరు ప్రఖ్యాతులు. సంఘానికి వస్తున్నారంటే కొంతమందికి పేర్లు కావాలి, గొప్పగా చెప్పాలి. నిలబడి పాడతాను, కూర్చుంటే నడిపింపు రాదు అయ్యగారికి. పేరు ప్రఖ్యాతులు. నేను వచ్చానని చెప్పు. ఏంది ఆరాధనకు వచ్చి కూడా ఈ మధ్య ఒక పండితుడు ఒక బ్రదర్తో అంటున్నాడట, ఆరాధనకు వచ్చి నేను వచ్చినట్టు చెప్పు. ఏం చేయాలి? బుల్డోజర్ తెచ్చి కూల్చాలనా? వచ్చి కూర్చో, కూర్చో, ఎక్కడైనా కూర్చో. కాళ్ళ నొప్పులు అయితే కుర్చీలో కూర్చో. దేవుని మాటలని కొంచెం దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళు. ఆరాధనకు వచ్చింది కూడా నేను వచ్చినట్టు చెప్పు. పేరు ప్రఖ్యాతలు కదా ఇది. సిలువ వ్యర్థం కావడం లేదా? గొప్పలు దేవుని బిడ్డవు, సిలువ నీ మీద ఉంచుకొని నడిపించబడుతున్న వ్యక్తివి. డబ్బు, పిచ్చి, కులం, పేర్లు గొప్పగా కనపడాలి. వీళ్ళు ఏది చేసినా గతించిపోతాయి అవన్నీ. ఎన్ని రోజులు? దైవజనుడైన పౌలు అంటారు, క్రీస్తుతో నేను సిలువ వేయబడి ఉన్నాను, నా ద్వారా సిలువ వ్యర్థము కాకూడదు. అందరు చెప్పండి ఆమేనని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. లోకములో ఉన్నదంతయు, అంటే లోకం అంటే భూ సంబంధమైనదే. లోకములో ఉన్నదంతయు కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు ఇవన్నీ గతించిపోతాయి. ఇవన్నీ ఒకరోజు గతించిపోయాయి. నా ప్రియమైన దేవుని ప్రియులారా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. మనం భూ సంబంధమైన వ్యక్తులం కాదు, ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యమునకు సిద్ధపడుతున్న సిలువ యోధులం. భూ సంబంధమైనవి
మనం విడిచిపెట్టకపోతే సిలువకు శత్రువులమే. అదే అంటారు పౌలు. ఎన్ని పర్యాయాలు చెప్పాను. ఇంకొకటి, ఈ భూ సంబంధమైన మనిషికున్న అలవాటు ఏంటో తెలుసా? రోమా పత్రిక చదివితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు. శరీరానుసారులు శరీరం మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మాభిషేకం మీద మనస్సు ఉంచుతారు. మరణము, జీవమును ఉన్నది. దేవునికి విరోధమై ఉన్నది, లోబడనేరదు. అక్కడ ఒక మాట చెప్తారు దైవజనుడు, దేవుణ్ణి సంతోషపరచడానికి ఇష్టపడరు. దేవుణ్ణి సంతోషపరచడానికి ఇష్టపడరు. భూ సంబంధముగా శరీర సంబంధులట దేవుణ్ణి ఎలా సంతోషపెడదాం, దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉండరు. పిల్లలను సంతోషపెడదాం, వాళ్ళని సంతోషపెడదాం, వీళ్ళని సంతోషపెడదాం. దేవుని వాక్యాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, ఒకరోజు రాబోతుంది నోరు తెరుచుకొని రొమ్ము కొట్టుకొని ఏడ్చుచున్నా నిన్ను పట్టించుకునే వ్యక్తి ఉండడు. ఒకరోజు రాబోతుంది. దేని మీద నీ మనస్సు? భూ సంబంధమైన విడిచిపెట్టండి. మనం ఆత్మానుసారులం, సిలువ వేయబడిన వ్యక్తులం, సిలువను ధరించుకొని జీవించుచున్న వారం. మనం బ్రతికినంత కాలం సిలువకు శత్రువులుగా మనము నడవకూడదు. అందరు చెప్పండి ఆమేన్. ఒకరోజు రాబోతుంది, ప్రళయము కన్నా భయంకరముగా ఉంటుంది ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసా? మిద్దె మీద ఉన్నవాడు కిందకి దిగడు, పొలములో ఉన్నవాడు ఇంటికి రాడు. ఆ 2 మాటలు చదవండి మీరు. 24వ అధ్యాయం మత్తయి సువార్తమానం 25వ వాక్యం. 24వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తమానం 24వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదివితే, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే గ్రహించునుగాక, పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు దిగకూడదు. ఇంకా మిద్దె మీద ఉండేవాడు మిద్దె మీదనే ఉండాలి. పొలములో ఉన్నవాడు కొంచెం నా బట్టలు ఉన్నాయ్యా అక్కడ, ఆ ఇంటికి వెళ్ళి వస్తాను, ఆ సంఘానికి వెళ్ళి వస్తాను, నేను చాలా దూరం అయిపోయానంటే పంపరు. ఒకరోజు రాబోతుంది. మిద్దెను ఇప్పుడే దిగు, పొలము నుంచి ఇప్పుడే ఒక సహవాసములోనికి రా. ఎంతకాలం ఇంకా భూ సంబంధమైన ఆ మిద్దె మీదే తిరుక్కుంటా, ఎవరు స్నానం చేస్తున్నారు, ఎవరున్నారు అని ఆ మిద్దె మీద తిరుక్కుంటా ఇంకా భూ సంబంధమైన దాని మీదనే మనసు పెట్టి పొలములో ఉండి ఇంకా లోకాన్ని చూసుకుంటూ ఎలా? లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి రా బాబు. ఇప్పటికే దాని అర్థం ఏమిటి? మిద్దె పొలం అంటే మిద్దె అనగా భూ సంబంధమైనది. దావీదు మిద్దె మీద ఎక్కి చూడకూడనే చూశాడు. భూ సంబంధమైన వాటిని తెచ్చుకున్నాడు. ఇంకొకటి పొలము, లోకం.
ఇప్పటికే మిద్దె మీద నుంచి దిగి పొలము నుంచి నీ గృహానికి చేరు. అంటే ఆత్మ సంబంధముగా దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘములోనికి నీవు ప్రవేశించగలిగితే సిలువకు ఒక విలువ ఉంటుంది. లేదులేండి నేను మిద్దె మీదనే ఉంటానంటే ఉండు, తర్వాత ఎవడో దించడం, నువ్వు దిగుతానన్నా ఎవడో ఒప్పుకోడు. లేదండి కొంచెం నా బట్టలు ఉన్న ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటానంటే అక్కడే కూర్చోబెడతాడు, ఎవడు రానివ్వడు నిన్ను. ఆ భూ సంబంధమైన దాన్ని విడిచిపెట్టు. భూ సంబంధమైన మనలో ఉన్నంత కాలం సిలువకు మనం శత్రువులమే. సిలువ నీ ద్వారా వ్యర్థమవుతున్నట్లే. ఈ శుభదినాన నా దేవుడు చెప్తున్నారు, సిలువ వ్యర్థము కాకుండా నీవు నడిపించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరు చెప్పండి ఆమేన్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీదనే కానీ మీ మనస్సు పెట్టకండి. చెప్పాను కదా అవి గతించిపోయేవి. 7వ వాక్యాన్ని చదవండి మీరు. పూర్వం, ఒకప్పుడు, బాప్తిసం పొందకముందు, మారు మనసు పొందకముందు, పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటన్నిటిని అనుసరించారు. అవన్నీ చెప్పాలంటే సమయం లేదులే, కానీ ఒకప్పుడు మనం అవన్నీ చేసాం. ఇప్పుడు క్రీస్తుతో మనం సిలువ వేయబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు గారు అంటారు, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడండి. ఆ భూ సంబంధమైన వాటిని అన్నిటినీ విడిచిపెట్టి నీ కొరకు రక్తము కార్చి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య సిలువకు వ్యతిరేకంగా జీవించకుండా సిలువే ఒక విలువగా నీ జీవితంలో నువ్వు నడిపించబడగలిగితే, పౌలు జీవితం మధురకరముగా ఎలా మార్చబడిందో నీ జీవితాన్ని కూడా నా దేవుడు అలా చేయగలడు. అందరు చెప్పండి ఆమేన్. పూర్వం చేసాం, పూర్వం తాగాం, పూర్వం తిరిగాం, పూర్వం ఇష్టానుసారంగా నడిచాం, కానీ ఇప్పుడు వాటిని మీరు విసర్జించాలి అంటాడు. విసర్జించాలి. భూ సంబంధమైన ఏవైనా నీలో ఉన్నాయా ప్రియ దేవుని బిడ్డ? ఈరోజు నా దేవుడు అంటారు, వాటిని విడిచిపెట్టు, వాటిని విడిచిపెట్టు. క్రీస్తు సిలువకు శత్రువుగా మారకు. క్రీస్తు సిలువ నీ ద్వారా వ్యర్థము కాకూడదు. యేసుక్రీస్తు ఒకరి దగ్గరికి వచ్చారు, నన్ను వెంబడించు అని అన్నాడు. నన్ను వెంబడించు అన్నాడు. అతను అంటాడు, అయ్యా కొంచెం నా తండ్రి చనిపోయి ఉన్నాడు, పాతి పెట్టుకోవటానికి పోతాను అని అన్నాడు. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించు అన్నాడు. అయ్యా కొంచెం ఇంటోళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి వస్తాను, అప్పులు ఎక్కువ ఉన్నాయి, అవి కట్టండి ఈ కట్టండి అని. అప్పుడు అంటాడు, మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించురా. సిలువ పిలుస్తుంది. అర్థమవుతుందా మీకు? సిలువ పిలుస్తుంది, నన్ను వెంబడించు అని. ఎంతకాడికి వీడి మనసంతా భూ సంబంధమైన దాని మీద, భూ సంబంధమైన దాని మీద, భూ సంబంధమైన ఆచారాల మీద, భూ సంబంధమైన మనస్సు మీద. లూకాసు వర్తమానం 9వ అధ్యాయం 59వ వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టండి. క్రీస్తు యొక్క సిలువ ఎందుకు వ్యర్థమవుతుందంటే, మొదటిగా భూ సంబంధమైన మనస్సు మనలో ఉంటే క్రీస్తు సిలువ మన ద్వారా వ్యర్థమవుతుంది. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను, త్వరగానే ముగిస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వాక్యం 6వ వాక్యాన్ని చదివితే, తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా అవమానపరచుచున్నారు. కొంచెం జాగ్రత్తగా నా మాటలు వినాలి. నేను ఈరోజు మీతో చెప్పుచున్న వర్తమానం ఏమిటంటే, మన ద్వారా సిలువ వ్యర్థము కాకూడదు. ఎవరి ద్వారా సిలువ వ్యర్థమవుతుందంటే, మొదటిగా చెప్పాను, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచే వారి ద్వారా సిలువ వ్యర్థమవుతుంది. రెండవదిగా దైవజనుడైన పౌలు హెబ్రీ సంఘంతో చెప్తారు. చూడండి, హెబ్రీలారా, తప్పిపోయిన వారు, పడిపోయిన వారు అని ఎవరిని అంటారో తెలుసా? పడిపోయిన వారు మీలో ఎవరున్నారో ఇప్పుడు చూసుకోండి. తప్పిపోయిన వారు ఎవరిలో మీలో ఎవరున్నారో ఇప్పుడు చూసుకోండి. ఎవరిని అంటారో తెలుసా? ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆరాధించి భక్తి చేసి తర్వాత మరలా లోకంలో పడిపోతారే, వారిని దేవుడు అంటారు, వీరు తప్పిపోయారు, వీడు పడిపోయాడు. జాగ్రత్తగా వినాలి. వీడు పెడదారిన పడ్డాడు. భక్తులను అండ దేవుడు ఎప్పుడు నమ్మకంగా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏమండి, దేవుని సన్నిధిని విడవకుండా తుమ్ముకుంటూ దగ్గుకుంటూ ఏదో చేసుకుంటా తిట్టుకుంటున్నాం వస్తూనే ఉంటారు. చూడండి, వీళ్ళేమండ దేవుడు. తప్పిపోయిన వారు, పడిపోయిన వారు అని ఎవరిని అంటారంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పడిపోతారే, వీరు దేవుని కుమారుని మరలా, చెప్పండి, మరలా సిలువ వేస్తూ దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. తప్పిపోయిన వారు మీలో ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. పడిపోయిన గుంపు మీలో ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. పేతురు కూడా, మనమేం పెద్ద భక్తులమేం కాదు, పేతురు కూడా పడిపోయాడు ఒకసారి. పేతురు కూడా తప్పిపోయాడండి ఒకసారి. తప్పిపోయిన వారు ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే ఈరోజే సిలువ సన్నిధికి రండి, సిలువ దగ్గరకు రండి. నేను తప్పిపోయానులే, నేను పడిపోయాను, ఇక నా జీవితం అయిపోయిందని అలానే సావకండి. పేతురు అలా చనిపోలేదు, పేతురు అలా పడిపోలేదు. పడ్డాడా, ఆ క్షణం అలా పడ్డాడు, తెలుసో తెలియకో మరలా పైకి లేచాడు. పేతురు కూడా పడిపోయాడు, ఆ పాప దగ్గర పడిపోయాడు, అబద్ధమాడి పడిపోయాడు. మరలా తన జీవితాన్ని కట్టుకున్నాడు, మరలా తన జీవితాన్ని చిగురింపజేసుకున్నాడు, మరలా తన జీవితాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. దేవుని ప్రియులారా, ఈరోజున చాలామంది తప్పిపోతూ పడిపోతున్నారు. యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రధాన శిష్యుడైన యోధా కూడా పడిపోయాడు. ఆయనతో పాటే ఆయన బ్రతికినంత కాలం తిరిగాడు. బ్రతికి ఉండగానే, జీవంతో ఉండగానే, శరీరధారిగా ఉన్నప్పుడే ఏమండి చేయకూడని పనులన్నీ చేశాడు. అబ్బో, ఎంత భక్తుడో! సంచి పట్టుకొని ఆయన పక్కనే తిరిగాడు, నమ్మకంగా పడిపోయాడు. అయితే సిలువ సన్నిధికి రాలేకపోయాడు యోధ. పేతురు వచ్చాడు కనుకనే తన జీవితాన్ని మరలా వెలిగించుకునే కృపను పొందుకున్నాడు. అందరు చెప్పండి ఆమేనని, కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. యోధ రాలేకపోయాడు, యోధ రాలేదు. వాక్యాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, మన జీవితాల్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి.
మనం పడిపోయేటట్లు చేస్తాయి, తప్పిపోయేటట్లు చేస్తాయి, మనల్ని కృంగదీసేటట్లు చేస్తాయి. అవి చేసినంత మాత్రాన నువ్వు కృంగిపోయి పడిపోయి మరలా పాపములో పడితే సిలువను అవమానపరిచినట్లే. సిలువను వ్యర్థపరిచినట్లే. ఈ శుభదినాన నా దేవుడు నీకు ఇస్తున్న సందేశం ఏమిటో తెలుసా? ఎలాగో పడ్డావు, పడిన నీవు లేచి మరలా సిలువ చెంతకు వస్తే ఆయన చారదీసి లేవనెత్తువాడు. నీ కొరకు నా కొరకే కదా ఆయన ప్రాణాన్ని పెట్టింది. వాక్యాన్ని వినుచున్న దేవుని సంగమా, మనం పడిపోయామండి. చూడండి, నేను ఒక మాట చదివిస్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యంలో అవిధేయత ద్వారా పడిపోయారు అని ఉంటుంది ఒకటి. అవిధేయత వలన పడిపోయినట్లు. చిన్న చిన్న అవిధేయతలు చేరి పడిపోయాం, సంఘానికి రాకుండా. ఈ మధ్య కొంతమంది పడిపోయారు. ఎందుకు పడిపోయారంటే కరోనా వచ్చి పడగొట్టింది. అవిధేయత ద్వారా పడిపోయారు. ఇలా పడిపోయాం. పడిపోయిన వారు పడిపోయినట్టే ఉండకుండా విధేయత కలిగి ఉంటే, యేసుక్రీస్తు విధేయత కలిగిన వాడై దేవునితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను తగ్గించుకొని విధేయుడై సిలువ మరణం పొందెను. సిలువ మరణం పొందెను. యేసుక్రీస్తులో విధేయత ఉంది, అవిధేయత లేదు. దేవుని ప్రియులారా, ఈ శుభదినాన దైవ సేవకునిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ పడిపోయాం, దాన్ని ఆలోచించుకొని పడిన మనం అలాగే పాపములోనికి దిగజారిపోకుండా పడిన మనం యేసయ్య సిలువ చెంతకొచ్చి ఆయన మనలను పరిశుద్ధపరిచే దేవుడు కనుక పశ్చాత్తాపంతో ఆయన యొద్దకు మనం రాగలిగితే ఆ సిలువకు నీవు విలువ ఇచ్చిన వాడవవుతావు. లేదులే, నేను ఎలానో పడిపోయాను, ఇక నా పిల్లలను కూడా పడకూడదాం, నా కుటుంబాన్ని కూడా పడకూడదాం అని పడిపోయిన గుంపులో నీవు ఉన్నావంటే సిలువ నీ ద్వారా వ్యర్థమవుతుంది. సిలువకు శత్రువుగా మారుతున్నావు. తప్పిపోయిన కుమారుడికి అలానే లేడండి, తండ్రి వద్దకు వచ్చాడు, ఒక విలువ వచ్చింది. నీకు ఒక విలువ ఇవ్వడానికే యేసుక్రీస్తు నీ వద్దకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున చాలామంది సిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నారు, సిలువకు విరోధులై. సిలువ వ్యర్థము కాకుండా మనం జీవించడం నేర్చుకోవాలి. మనం బ్రతికినంత కాలం మన ద్వారా, చెప్పండి, సిలువ వ్యర్థము కాకూడదు. ప్రైజ్ అలా. మన ద్వారా సిలువ వ్యర్థము కాకూడదు. అలా వ్యర్థం కాకుండా ఉండాలంటే నువ్వు భూ సంబంధమైనవి విడిచిపెట్టాలి. అలా వ్యర్థం కాకుండా ఉండాలంటే పడిపోయిన అనుభవాల నుంచి నీవు లేవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రభు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచును గాక.